ధీమానిచ్చే రైతు బీమా, అదే విధంగా కరోనా సమయంలో కూడా కొనుగోలు కేంద్రాలు పెట్టి రాష్ట్ర మీ కల్లాల కాడికే వచ్చి మీ పంట కొన్న ప్రభుత్వం భారతదేశంలో ఇంకెక్కడన్నా ఉన్నదా ఆలోచన చేయండి. ఇంత పెద్ద ఎత్తున కాలువలు, చెరువులు, రిజర్వాయర్లు ఎన్నడన్నా గతంలో 67 ఏళ్లలో ఇంత వేగంగా జరిగినాయా ఆలోచన చేయండి. ఇక్కడికి వస్తున్నప్పుడు నేను దయాకర్ రావు గారు మధ్యలో ఏన్గల్ పోయి వచ్చినాం. పైకెళ్ళి చూస్తుంటే కింద చెరువులు, కాలువలు బ్రహ్మాండంగా నిండున్నాయి. కింద అక్కడ దిగినాక ఒక రైతుతో మాట్లాడినాం. అన్న ఏందే బాగున్నారా మీరు, ఎట్లున్నది వ్యవసాయం అంటే ఆయన ఒక్కటే చెప్పిండు, కొడుకా కేసీఆర్ గారికి చెప్పు, కేసీఆర్ అంటే కల్వకుంట్ల చంద్రశేఖరరావు కాదు, కే అంటే కాలువలు, సి అంటే చెరువులు, ఆర్ అంటే రిజర్వాయర్లు, రైతుకు దన్నుగా వెన్ను దన్నుగా నిలబడ్డ నాయకుడు కేసీఆర్ అనే మాట చెప్పు అన్నాడు. ఇలా మీ దయాకర్ రావు గారు ఇప్పుడే చెప్తా ఉన్నారు, ఇంకొక 20 ఊర్లు మిగిలినాయి, వాటికి కూడా నీళ్ళు ఇప్పించే బాధ్యత నాది అనే మాట మీ మంత్రి గారు స్వయంగా చెప్తా ఉన్నారంటే ఎంత ఆరాటంతో, ఎంత ఆర్తితో, ఎంత ప్రేమతో ఈ ప్రాంత రైతుల పట్ల ఎంత కమిట్మెంట్తో ఆయన పనిచేస్తున్నాడో దాన్ని బట్టే మీరు అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు దయాకర్ రావు గారు నాకంటే రాజకీయంలో చాలా 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 సీనియర్ నాయకుడు, అనుభవజ్ఞుడు. ఆనాడు తెలంగాణ ఉద్యమంలో కూడా ఎన్నో దక్కామొక్కీలు తిన్నా ఆనాడు మీ మనసు గెలుచుకున్న నాయకుడు. మరి అట్లాంటి నాయకుడు ఇవాళ 7 సార్లు గెలిచిన నాయకుడు ఏమడిగింది ఈరోజు వేదిక మీద? కేటీఆర్ గారు మా తొర్రూరు మున్సిపాలిటీకి డబ్బులు ఇవ్వండి, ఇంకా బాగా చేయాలి అన్నాడు. నేను అడుగుతా ఉన్నా ఇప్పటిదాకా, బాగానే చేసిన ఒక ఇంకేం కావాలి అన్న, సరిపోదు, మొన్న ముఖ్యమంత్రి గారు కొన్ని ప్రకటించారు, మీరు ఇంకా కొన్ని ఇవ్వాలి అన్నారు. అందుకే వారి కోరిక మేరకు, మీ నాయకుడి కోరిక మేరకు మరొక 25 కోట్ల రూపాయలు తొర్రూరు మున్సిపాలిటీకి వెంటనే ప్రకటిస్తా ఉన్నాం. దాంతోపాటు ఈరోజు కాదు, ఎప్పటి నుంచో దయాకర్ రావు గారి కోరిక, మా కొడకండ్ల నుంచి ఎన్నడో దశాబ్దాల కిందట మా పద్మశాలి సోదరులు, మా నేతన్నలు వలస పోయినారు, సూరత్కి పోయినారు, షోలాపూర్ పోయినారు, భివాండికి పోయినారు, వేల సంఖ్యలో ఉంటారు మా నేతన్నలు, మా నేత కార్మికులు. వాళ్ళ కోసం ఒక మినీ టెక్స్టైల్ పార్క్ పెట్టాలన్నారు. 20 ఎకరాల్లో కొడకండ్లలో ఒక కొత్తగా మినీ టెక్స్టైల్ పార్కును, ఆ జీవో కూడా నేను తీసుకొని వచ్చిన మీ మంత్రి గారికి గట్టిగా మీ సప్పట్ల మధ్యన మీ మంత్రి గారికే హృదయపూర్వకంగా శుభాకాంక్షలు వారికి అందజేస్తా ఉన్నా. దాంతోపాటు వారు ఏం కోరినారు, నాకు పాలకుర్తి నియోజకవర్గ కేంద్రంలో తొర్రూరులో ఇక్కడ మాకు ఇది పెద్ద మున్సిపాలిటీ, మహబాద్ జిల్లాలోనే జిల్లా కేంద్రం తర్వాత అంత పెద్ద మున్సిపాలిటీ కాబట్టి మాకు ఇక్కడ ఒక హాస్పిటల్ కావాలి 50 పడకలది, ఇక్కడ 100 పడకలు, పాలకుర్తిలో 50 పడకలు కావాలన్నారు. తప్పకుండా గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి గారి దృష్టికి తీసుకొని పోయి తప్పకుండా మీ మంత్రి గారి కోరిక మేరకు దాన్ని కూడా నెరవేర్చే బాధ్యత నేను తీసుకుంటానని చెప్పి కూడా ఈ సందర్భంగా మీకు హృదయపూర్వకంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. అంటే మీరు ఏది కావాలన్నా వారు ఎవరు అడిగినరా, ఆయనను 10,000 కుట్టు మిషన్లు కావాలని మా ఆడబిడ్డలు ఎవరైనా వచ్చి ధర్నా చేసినరా, దరఖాస్తు ఇచ్చిండ్రా, లొల్లి పెట్టినరా? ఏమీ లేదు. ఆయనంతట ఆయననే ఒక మంత్రిగా ఉన్నప్పుడు మా ఆడబిడ్డలకు ఏం చేయొచ్చు, అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఏం చేస్తే వాళ్ళకు లాభం అవుతుంది, శాశ్వతంగా లాభం అవుతుంది అని ఆలోచన చేసి ఇవాళ ఎవరికైనా కొంత స్వార్థం ఉంటుంది కదా, మాకు ఎవరికి చెప్పలే, మా పరకాల ఎమ్మెల్యేకి తెలియదు, వర్ధనపేట ఎమ్మెల్యేకి తెలియదు, మహబాద్ ఎమ్మెల్యేకి తెలియదు, మెల్లగా పాలకుర్తి మందమే సుధరాయించుకున్నాడు. మీకోసమే 10,000 కుట్టు మెషిన్లు పాలకుర్తి కోసమే ఇచ్చిన మంత్రి గారికి తప్పకుండా మీరందరూ కూడా ఆయన కడుపులో పెట్టుకొని కాపాడుకోవాలని చెప్పి కూడా నేను కోరుతా ఉన్నా. ఎందుకంటే మంచి నాయకులు దొరికినప్పుడు, మంచి ప్రతినిధి, ప్రజాప్రతినిధి మనకు దొరికినప్పుడు ఖచ్చితంగా ఆయనను 10 కాలాల పాటు కాపాడుకుంటేనే బ్రహ్మాండంగా రేపటి రోజున కూడా పేదకు, రేపటి రోజున కూడా ఆడబిడ్డలకు అందరికీ కూడా లాభం జరుగుతుంది. మిమ్మల్ని అందరినీ నేను ఆలోచించమని కోరేది ఒకటే, ఇవాళ ఇంతమంది ఆడబిడ్డలు మీరు ఇక్కడ దాకా వచ్చినారు. నేను ఇప్పుడే చెప్తా ఉన్నా మీకు 1,550 కోట్ల రూపాయల కార్యక్రమాలు ఈ ఒక్కరోజే మీ సమక్షంలో మీ అందరి ముంగట్నే చెక్కులు ఇచ్చి రాష్ట్రం మొత్తం చెప్పండి 9 ఏళ్లలో అంటే అందరం చెప్పమంటే 2 గంటలు చెప్పే దమ్ము మాకుంది. ఎందుకంటే ఏ ఊరికి పోయినా మేము ఏం చేసినామో చూపెట్టేందుకు సాక్ష్యాలు ఉన్నాయి, ఎదురుగా కళ్ళ ముంగటనే కనబడే బ్రహ్మాండమైన సౌలతులు మనం సృష్టించుకున్నాం. మరి నేను అడుగుతా ఉన్నా మిమ్మల్ని అందరిని ఆలోచించమని, మనతో పాటే
కేంద్రంలో అక్కడ కూడా ప్రభుత్వం వచ్చింది నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో. మరి వాళ్ళు కూడా చెప్పాలి కదా, తెలంగాణ ప్రభుత్వం ఏం చేసింది అంటే, మనం ఇవాళ ఎక్కడ ఏం చేసినాం, ఏ మున్సిపాలిటీలు ఏం చేసినాం, ఏ ఊరిలో ఏం చేసినాం, ఏ కులానికి ఏం చేసినాం, ఏ మతానికి ఏం చేసినాం, విద్యార్థులకు ఏం చేసినాం, రైతులకు ఏం చేసినాం, మహిళలకు ఏం చేసినాం చెప్పుమంటే గంట సేపు గంట కొట్టినట్టు చెప్పే సత్తా మాకుంది. మరి మాతో పాటే కేంద్రంలో ప్రభుత్వంలోకి వచ్చిన ప్రధానమంత్రి గారికి, ఆయన పార్టీకి, ఆయన ప్రభుత్వానికి కూడా ఆ సత్తా ఉండాలి కదా. తెలంగాణ ఆడబిడ్డలకు ఏం చేసిండ్రు, తెలంగాణ గిరిజనులకు ఏం చేసిండ్రు, తెలంగాణ రైతులకు ఏం చేసిండ్రు, తెలంగాణలో ఏ వర్గానికి ఏం చేసిండ్రు అని చెప్పే ధైర్యం వాళ్ళకు ఉన్నదా? ఎన్ని మాటలు చెప్పినా అన్నాడు. ఒక్కసారి యాద్ చేసుకోండి. 2014లో నరేంద్ర మోడీ గారు అన్నాడు, మరి మీ జిల్లాకు వచ్చిండో లేదో నాకు తెలియదు కానీ వరంగల్కి అయితే వచ్చే ఉంటాడు, వరంగల్ పట్టణానికి. ఏం చెప్పిండు అన్నాడు, భాइयों बहनों मित्रों आप सभी लोग जन धन खाता खोलो, मैं धन धन 15 लाख देता हूं అన్నాడా లేదా? వచ్చినాయా 15 లాఖ? ఎక్కడన్నా వచ్చినాయా 15 లాఖ? గట్టిగా జరి వినబడతలేదు, ఢిల్లీ దాకా వినబడాలి, రాలే. ఆయన చెప్పిన 15 లాఖ రాలేదు కానీ కేసీఆర్ గారు ఇచ్చిన 65,000 కోట్లు రైతు బంధు వచ్చిందా? వచ్చిన వాళ్ళు శైలి అవట్టును. ఒక్కసారి రైతు బంధు వచ్చిన వాళ్ళు శైలి అవట్టురు, మొత్తం లేవట్టురు, సగం సగం ఎందుకు, మొత్తం పడ్డాయి కదా పైసలు. బ్రహ్మాండంగా రైతు బంధు వచ్చింది కదా. ఏమన్నాడు ఆయన? అన్నాడు ఇంకోటి, నాకు ఓటేయండ్రి, గెలిపియండ్రి, నేను ప్రధానమంత్రి కాగానే 5-6 ఏళ్లలోనే రైతుల ఆదాయం డబల్ చేస్తా, రైతుల ఆదాయం మొత్తం డబల్ ఇంజన్ సర్కార్ ఉంటుంది, డబల్ చేస్తా అన్నాడు. అయినా డబల్ రైతుల ఆదాయం. నిన్నగాక మొన్న వార్త చూసిన నేను, పాపం ఒక రైతు, టమాటా రైతు 2 రూపాయల కిలో అమ్మితే, మన రాష్ట్రంలో కాదు, ఉత్తరప్రదేశ్లోనో ఎక్కడనో ఆ బీజేపీ వాళ్ళ రాష్ట్రంలో అమ్మితే, పాపం ఆయన ఈడికెళ్ళి ఆడదాకా కొంట పోయి అమ్మితే ఆయన మొత్తం పెట్టుబడి వేయింది, కేవలం 2 రూపాయల మునాఫా వచ్చిందట మొత్తం అంత పంట మీద. గా పరిస్థితి ఉన్నది ఇవాళ దేశంలో రైతులది. అది మాత్రమే కాదు, ఏమన్నాడు అన్నాడు, నల్లధనం మొత్తం వాపస్ తెస్తా, నల్లధనం స్విస్ బ్యాంకులలో దాచుకున్నారు నల్ల కుబేరులు, పైసలు వాపస్ తెస్తా అన్నాడు. తెచ్చిండా పైసలు వాపస్? ఇస్తా, మొత్తం పేదోళ్లకు వంచుతా అన్నాడు. పంచిండా? ఎక్కడ పోయినాయి మరి ఆ పైసలన్నీ? 15 లక్షలు ఎవల ఖాతాలో పడ్డాయి? ఎవల ఖాతాలా? ఎవరు వినబడతలేదు పోయి మీ పాలకుర్తోళ్లకు? ఎవల ఖాతాలో పడ్డాయి? మొత్తం పైసలన్నీ ఒక్కని ఖాతాలు వేసిండు, ఆయన దోస్తు ఖాతాల. ఒకడే ఒక్క దోస్తట. 1 నేషన్ 1 ట్యాక్స్ అన్నాడు, 1 నేషన్ 1 రేషన్ అన్నాడు. ఇప్పుడు కొత్త స్కీమ్ తెచ్చిండు, 1 నేషన్ 1 ఫ్రెండ్, ఒక దేశం ఒక దోస్తు. మొత్తం దోస్తుకు దోషి పెడుతున్నాడు. ఎక్కడెక్కడికో పోయి, శ్రీలంకకు పోయి పైరవి చేసి వాళ్ళ దోస్తుకు అక్కడ ప్రాజెక్ట్ ఇవ్వాలని చెప్పి, ఇది గవర్నమెంట్ అగ్రిమెంట్ అని చెప్పి నమ్మబలికి బొంకి అదానికి అక్కడ 6,000 కోట్ల ప్రాజెక్ట్ ఇచ్చుడు, అందులోకెళ్ళి పైసలు తీసుకొని బీజేపీలకు తెచ్చుకున్నాడు. ఆ బీజేపీ దొంగ సొమ్ముతోని ఎమ్మెల్యేలను కొనాలి, ప్రభుత్వాలను కూలవాలి, పార్టీలను చీల్చాలి. ఇది ఆయన నీతి. ఏం చేసినవయ్యా 8-8.5 సంవత్సరాల్లో మోడీ గారు అంటే చెప్పేందుకు ఏమీ లేదు. ఆకాశంలోనేమో అప్పులున్నాయి. సిలిండర్ ధర, మా ఆడబిడ్డలు ఆలోచన చేయాలి, మోడీ గారు వచ్చినప్పుడు సిలిండర్ ధర 400 రూపాయలు ఉండే. ఇవాళ ఎంతున్న సిలిండర్ ధర? ఎంత? 1200 రూపాయలు. నిన్నగాక మొన్న 50 రూపాయలు పెంచిండు, నిన్నగాక మొన్న మళ్ళొక్క 50 రూపాయలు పెంచిండు. ఆయన ఏమనుకుంటాడంటే, ఈ దేశంలో ఉన్న వాళ్ళందరూ పిచ్చోళ్ళు, నేను 400 సిలిండర్ను 1200 చేసినా నాకు కర్రుగాల్చి వాత పెడతలేరు, 400 తీసుకుపోయి 4000 చేసినా వీళ్ళెవ్వరు నన్ను ఏం చేయలేరు, వీళ్ళతో ఏం కాదు అనుకుంటాడు. ఇక్కడనే కాజీపేటలో కోచ్ ఫ్యాక్టరీ పెడతా అని చెప్పిండు. పెట్టిండా కోచ్ ఫ్యాక్టరీ? గుజరాత్ కేసుకపోయిండు. గుజరాత్లో 20,000 కోట్ల రూపాయలతో అక్కడ కోచ్ ఫ్యాక్టరీ పెట్టుకుంటా ఉన్నాడు. పక్కనే బయ్యారంలో, ఇదే మహబూబాబాద్ జిల్లాలో బయ్యారంలో ఉక్కు కర్మాగారం పెడతా అని మాట ఇచ్చిండు. పెట్టిండా ఉక్కు కర్మాగారం? ములుగులో ట్రైబల్ యూనివర్సిటీ పెడతా అన్నాడు, గిరిజనుల యూనివర్సిటీ పెడతా అన్నాడు. పెట్టిండా? ఒక్కటంటే ఒక్క పని చేసిండా? ఆలోచన చేయండి. కేవలం హిందూ ముస్లిం పంచాయతీ పెట్టి, కేవలం మతపరమైన మంటలు పెట్టి, పనికిమాలిన పంచాయతీలు పెట్టి, పనికిమాలిన మాటలు చెప్పి ఓట్లు వేయించుకోవడం, అవతల పడడం తప్ప చేసిన ఒక్క పని కూడా లేదు. మిమ్మల్ని అందరినీ అందుకే నేను కోరేది, ముఖ్యంగా మా ఆడబిడ్డల్ని కోరేది, సిలిండర్ ధరలు పెంచినోడు 70 రూపాయల పెట్రోల్ను 110 చేసి పప్పు, ఉప్పు, నూనె, నెయ్యి అన్నిటినీ పిరం చేసినోడు ఈ పిరమైన ప్రధానమంత్రి.
ప్రియమైన ప్రధానమంత్రి కాదు, ప్రియమైన ప్రధానమంత్రి బాగా కాస్ట్లీ. ఏది ముట్టుకున్నా ఇవాళ సామాన్యుడికి అందుబాటులో లేకుండా పోయింది అంటే కేవలం ఈ దుర్మార్గమైన కేంద్ర ప్రభుత్వం వల్ల, ఈ దుర్మార్గమైన ప్రధానమంత్రి వల్ల. అందుకే మా ఆడబిడ్డలందరినీ కోరేది, మంచి నాయకులు దొరికినప్పుడు ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కావచ్చు. ఇవాళ కేసీఆర్ గారి నాయకత్వంలో బ్రహ్మాండంగా పుట్టిన బిడ్డ కాడి నుంచి చచ్చిపోయే పెద్ద మనసులో ఉండే, పెద్ద వయసులో ఉండే ఒక ముసలి, పండు ముసలి దాకా అందరికీ ఏదో ఒక కార్యక్రమం చేస్తున్నది ప్రభుత్వం. మీరు గమనించే ఉంటారు, గతంలో పాటలు రాసిండ్రు సినిమాల్లో, నేను రాను బిడ్డో సర్కారు దవాఖానకు, నేను ఆడికి ఓనే పోను అని పాటలు రాసుకున్నారు భయంతో. ఇవాళ నేను సర్కారు దవాఖానకే పోతా, అక్కడ ప్రసూతి అయితేనే మా మేనమామ కేసీఆర్ గారిచ్చే కేసీఆర్ కిట్ వస్తుంది, మగబిడ్డ పుడితే 12,000, ఆడకూతురు పుడితే లక్ష్మి వచ్చిందని 13,000 రూపాయలు మా ఖాతాలో పడతాయనే పరిస్థితి వచ్చింది. అదేవిధంగా బ్రహ్మాండంగా ఈరోజు ఆడబిడ్డ పెరిగి, ఆ మగబిడ్డ పెరిగి స్కూల్కు పోతానంటే, అంగన్వాడికి పోతానంటే మా సత్యవతి అక్క నేతృత్వంలో ఆరోగ్య లక్ష్మి అనే కార్యక్రమం, బాలామృతం అనే కార్యక్రమం, ఇవన్నీ కూడా చేసుకుంటా ఉన్నాం. కొద్దిగా పెద్ద పెరిగి ప్రభుత్వ పాఠశాలకు పోతే సన్నబియ్యంతో నాణ్యమైన భోజనం లేదు, నేను హాస్టల్లో ఉండి చదువుకుంటా, హాస్టల్కు పోతా అంటే భారతదేశంలో ఎక్కడా లేని విధంగా 1000 గురుకుల పాఠశాలలు, 1 కాదు 2 కాదు, 1000 గురుకుల పాఠశాలల్లో 6 లక్షల మంది విద్యార్థులకు ఈరోజు ఒక్కొక్క విద్యార్థి మీద 1,20,000 రూపాయలు ఖర్చు పెట్టి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, అగ్రకులాల్లో ఉండే పేదలు అందరినీ కడుపులో పెట్టుకొని చూసుకుంటున్నది తెలంగాణ ప్రభుత్వం. ఇంకా కొద్దిగా చదువుకొని నేను డిగ్రీ కోతా, నేను ఇంటర్మీడియట్ చదువుతా అంటే ఫీజు రీయింబర్స్మెంట్ రూపంలో ఇప్పటికే 18,000 కోట్ల రూపాయలు మీకు అందించింది తెలంగాణ ప్రభుత్వం. లేదు లేదు నేను బయటికి పోయి చదువుకుంటా, విదేశాలకు పోతా, ప్రపంచంతో పోటీపడే మనిషిగా తయారైతా, విద్యార్థిగా తయారైతా అంటే ఇప్పటికి 7,000 మంది విద్యార్థులకు ఒక్కొక్కరికి 20 లక్షల రూపాయల చొప్పున వాళ్ళందరికీ విదేశీ విద్య కోసం కూడా సహాయం చేసింది తెలంగాణ ప్రభుత్వం. ఎక్కడనున్నదా భారతదేశంలో ఇన్ని పనులు ఇంత చిన్న సమయంలో చేసిన ప్రభుత్వం ఎక్కడనున్నదా? ఇంకా చెప్పాలంటే చాలా చెప్పొచ్చు. ప్రతి ఊర్లే, ప్రతి కుల వృత్తికి ఏదో ఒక లాభం జరిగింది. అది మా గొల్ల కురుమలు కావచ్చు, లేదా మా ముదిరాజులు గంగపుత్రులు కావచ్చు, లేదా మా గౌడ సోదరులు కావచ్చు, మా పద్మశాలి సోదరులు కావచ్చు, లేదా మా నాయి బ్రాహ్మణ సోదరులు కావచ్చు, రజకులు కావచ్చు, దళితులు కావచ్చు, గిరిజనులు కావచ్చు, అందరికీ ఏదో ఒకటి జరిగింది. మా గిరిజన సోదరులు పాలకుర్తిలో ఎక్కువ ఉంటారు. వాళ్ళందరూ నేను ఒకటి అడుగుతా ఉన్నా, మా తాండాలో మా రాజ్యం కావాలే అని మీరు 5 దశాబ్దాల నుంచి అడుగుతా ఉన్నారు. అల్టిమేట్ గా మళ్ళీ మీ తాండాలను గ్రామ పంచాయతీలు చేసింది 6% నుంచి 10%కి మీకు రిజర్వేషన్ పెంచిన నాయకుడు ఎవరు? కేసీఆర్ కాదా? నేను చెప్పేది వాస్తవం కాదా? దళితుల కోసం దళిత బంధు అనే అద్భుతమైన కార్యక్రమాన్ని భారతదేశ స్వతంత్రం తర్వాత ఎవరూ తీసుకొని ఒక సాహసోపేతమైన కార్యక్రమాన్ని తీసుకొచ్చింది కేసీఆర్ కాదా? ఇట్లా చెప్తే ఎన్నో కార్యక్రమాలు చేస్తూ అద్భుతంగా శాశ్వతంగా ప్రజల మనసులో నిలిచిపోయే విధంగా పరిపాలన అందిస్తున్న నాయకుడు కేసీఆర్ గారిని కాపాడుకుందాం. మీ గౌరవ శాసనసభ్యులు, రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రివర్యులు మొత్తం భారతదేశంలోనే ఈరోజు బ్రహ్మాండంగా మన తెలంగాణ ప్రభుత్వానికి, తెలంగాణ పల్లెలకు, తెలంగాణ జిల్లాలకు, తెలంగాణ భారత రాష్ట్ర సమితికి కేసీఆర్ గారికి మంచి పేరు తెస్తున్న దయాకర్ రావు గారికి పోయిన ఎన్నికల్లో మీరు 56,000 ఓట్ల మెజారిటీ ఇచ్చిండ్రు. 56 లాస్ట్ టైం ఇచ్చింది. ఈసారి ఎంత ఇస్తారు మరి? ఏ మాటలలో నరకుడు కాదు, మీకు సౌండ్ ఎక్కువ లేదు. ఇది మీకు దమ్ముంటే కాగదిగో నేను ఒక సవాల్ చేసిపోతున్నా పైగా, మీకు దమ్ముంటే పాలకుర్తోళ్లకు మా సిరిసిల్ల కంటే ఎక్కువ మెజారిటీ తెచ్చుకొని చూపెట్టరు. చూద్దాం ఇక, చలో మా సిరిసిల్ల కంటే ఎక్కువ మెజారిటీ తీసుకొచ్చి చూపెడితే మీరు సిపాయిలన్నీ ఒప్పుకుంటారు. అర్థమైందా? థ్యాంక్ యూ, అందరికీ నమస్కారం. జై తెలంగాణ.